ఈసారి 2027 సంక్రాంతి అంటే అంత ఆషామాషి కాదు. స్టార్ల సాలిడ్ వార్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ 4 సీనియర్ సూపర్ స్టార్లు ఒకే బరిలో దిగుతుండడంతో ఇండస్ట్రీ అంతా ఒక్క ప్రశ్న: ఈసారి బరిలో ఉంటారు, ఎవరు తప్పుకుంటారని. ఇప్పటికే శర్వానంద్, తేజ సజ్జా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఇదిగో ఇలా పొంగల్ దంగల్కి బాయ్ బాయ్ చెప్పిస్తున్నాడట ఈ టాలీవుడ్ వెటరన్ స్టార్. సంక్రాంతి సీజన్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరి టార్గెట్ అప్పుడే. ఇలా ఈ 4 స్టార్స్ లతో పాటు శర్వానంద్, తేజ సజ్జల టార్గెట్ కూడా సంక్రాంతి అనే టాక్ నడుస్తుంది. దీంతో స్క్రీన్స్ దొరుకుతాయా, రెవెన్యూ షేర్ ఎలా ఉంటుంది అన్న టెన్షన్ ఇండస్ట్రీని తెగ ఊపేస్తుంది. కానీ ఇంతలోనే ఓ షాకింగ్ ట్విస్ట్ ఇస్తున్నాడట మన గాడ్ ఆఫ్ మాసెస్. అవును, ఇన్సైడ్ వర్గాల టాక్ ప్రకారం ఇప్పుడు తన గేమ్ ప్లాన్ మార్చేశాడట బాలయ్య. ఎన్వికే 111, నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే ఈ భారీ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో మొదటగా నయన్ ని ఆన్ బోర్డ్ చేసి తర్వాత పక్కన పెట్టారన్న టాక్ వినిపిస్తుంది. మరి మేకర్స్ ఎవరిని ఫైనల్ చేశారో తెలియాలి. ఇక మొదటగా ఈ సినిమాను 2027 సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెడుతూ డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీ మొత్తం సంక్రాంతి పైనే ఫోకస్ చేస్తుంటే డిసెంబర్ ని ఎవరు పట్టించుకోరు. సో అదే బాలయ్యకు ప్లస్ అన్నమాట. ఇది కొత్త కాదు, ఇదే ఫార్ములా ముందు వర్కౌట్ అయింది. అఖండ 2 కూడా డిసెంబర్ లోనే సోలో రిలీజ్. కట్ చేస్తే థియేటర్లో మాస్ ఫీవర్. ఇప్పుడు అదే స్ట్రాటజీ. ఎందుకంటే సంక్రాంతి అంటేనే భారీ పోటీ, కానీ డిసెంబర్ ఖాళీ సీజన్. ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తే గనక కలెక్షన్ల వర్షన్ కామన్. ఇక గోపీచంద్ మలినేని అంటేనే ఫాస్ట్ షూటింగ్ విత్ మాస్ ఎలివేషన్స్. ఇన్సైడ్ టాక్ ప్రకారం నవంబర్ నాటికి తొలి కాపీ రెడీ చేసే ప్లాన్ లో ఉన్నారట. అందుకే డిసెంబర్ రిలీజ్ మీద కాన్ఫిడెన్స్. సంక్రాంతి క్లాష్ ఎందుకు, డిసెంబర్ లో ఖాళీ స్లాట్ ఉండగా అన్నదే టీమ్ థింకింగ్. చూస్తుంటే ఇది కాంప్రమైజ్ కాదు, డైరెక్ట్ మాస్ డిసిషన్. చూడాలి మరి బాలయ్య లాగా ఇంకెవరెవరు బరి నుండి తప్పుకుంటారో. For more videos like this, subscribe Big TV channel.